డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారమ్మా? మనం ఈరోజు ఈ వీడియోలో గేట్ గురించి మాట్లాడుకున్నాం. గేట్ 2027కి అయితే టైం అయిపోయింది. మరి టైం ఎంట్రీ అవుతున్నాం. గేట్ 2027లోకి ఎంట్రీ అవుతున్నాము. 2026 సమాప్తం. మీ అందరికీ తెలుసు. మన స్టూడెంట్స్ అందరు కూడా మన ఛానల్ ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళందరూ కూడా ఐఐటీలో జాయిన్ అయిపోయారు. మరి క్లాసులు కూడా మరి ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు రిపోర్టింగ్ చేస్తున్నారు స్టూడెంట్స్ అందరు కూడా. మరి ఈ గేట్ 2026 సంబంధించి రౌండ్ 1 రెగ్యులర్ రౌండ్స్ కూడా అయిపోయినాయి. ఇప్పుడు స్పాట్ రౌండ్ లో మంచి ఎన్ఐటీలో కూడా స్టూడెంట్స్ అందరు వెళ్ళిపోతున్నారు. ఎన్ఐటీకి షిఫ్ట్ అవుతున్నారు. అదేవిధంగా ఐఏఎస్టీ స్పేస్ టెక్నాలజీకి అయితే షిఫ్ట్ అవుతున్నారు. ఇప్పుడు ఈ వీడియోలో గేట్ 2027 రోడ్ మ్యాప్ ఎలా ఉండాలి, మరి ప్రతి ఒక్కరు కూడా చాలా మంది స్టూడెంట్స్ గేట్ 2027 రాయాలంటే థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ రాయొచ్చు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ప్రతి ఒక్కరు కూడా స్టూడెంట్స్ అందరూ లోకల్ కాలేజీలో ఉన్న స్టూడెంట్స్కి అడ్వాంటేజ్ గేట్ అనేది. ఎస్పెషల్లీ ఆబ్జెక్టులో సింపుల్గా చెప్తున్నాను. ఎవరైతే లోకల్ కాలేజీల్లో చదువుతారో ఎంసెట్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లోకల్ కాలేజీ వాళ్ళకి మంచి అవకాశం అమ్మ. ఈ అవకాశం ఉపయోగించుకుని మీరు ఐఐటీలో జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది, ఎన్ఐటీలో జాయిన్ అయ్యే అవకాశం. కొంతమంది స్టూడెంట్స్కి అయ్యో నేను ఆ రోజుల్లో జేఈ రాసి నేను ఐఐటీలో చేరలేదా అనే ఒక బాధ ఉంటుంది. ఆ బాధ నుంచి ఇప్పుడు మీకు బయటికి రావచ్చు మీరు ఈ గేట్ ద్వారా. ఈ గేట్ 2027 ద్వారా ఏంటంటే స్టూడెంట్స్ అందరు కూడా ఐఐటి బాంబే, ఐఐసి బెంగళూరు ఇలా అన్నిటిలో జాయిన్ అవ్వచ్చు. మరి గేట్ గురించి బ్రీఫ్గా చెప్తే మీకు 12,400 రూపాయలు కూడా స్టైఫండ్ వస్తుంది. ఎటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండవు, ఎటువంటి ఫీజెస్ కూడా గేట్లో కట్టవలసిన అవసరం లేదు. ఒకవేళ ఫీజు ఉన్నా కానీ 20,000 30,000 కట్టాల్సి వచ్చింది. దానికి మీ స్టైఫండ్ కూడా సరిపోతుంది. 12,400 అంటే నెక్స్ట్ ఇయర్ 15,000 చేయొచ్చు. యాజ్ ఆఫ్ నౌ మరి గేట్ స్టూడెంట్స్ విల్ గెట్ 12,400 రూపీస్ ఎవ్రీ మంత్ శాలరీ లాగా వాళ్ళ అకౌంట్లో పడుతుంది. ఇది గుర్తుంచుకోండి. ఇప్పుడు మనము ప్రిపరేషన్లో భాగంగా మెయిన్ ఫోకస్ చేయాలి. ముందు కొన్ని ఆబ్జెక్టివ్స్ ఉన్నాయమ్మా. ఫోకస్ కానీ, డిసిప్లిన్, అసలు స్ట్రాటజీ ఎలా ఉండాలి, అట్లా కమిట్మెంట్, సక్సెస్ ఇవన్నీ కూడా ఉండాలి. తర్వాత బుక్స్ కానీ, ప్లానింగ్ కానీ, టైం కానీ ఇప్పుడు నుంచే ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు నుంచి ప్లాన్ చేసుకుని అసలు ఫోకస్ ప్రతి ఒక్కళ్ళు ఏదైనా సింపుల్గా కొంచెం రోజుకి 1 గంట అయినా 2 గంటలైనా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మీకు డెఫినెట్గా 100%, నేనైతే 100-200% మీరు ప్రతి ఒక్కరికి ఐఐటీలో, ఐఐసి బెంగళూరులో, ఎన్ఐటి వరంగల్ వాటిల్లో మంచి మంచి సీట్స్ వస్తాయమ్మా. మీ అందరికీ తెలుసు గేట్లో కాంపిటీషన్ ఎవరికంటే కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్కే ఉంది. కోర్ స్టూడెంట్స్కి ఎవరికి కాంపిటీషన్ లేదు. కంప్యూటర్ సిఎస్సి స్టూడెంట్స్ లాస్ట్ ఇయర్ 2 లక్షల మంది పైగా రాశారు గేట్ 2026. మరి ఈసీఈ రాసింది 80,000 90,000, అదేవిధంగా మెకానికల్ ఒక 50,000 మంది రాశారు. చాలా చాలా తక్కువ. అందుకనే ఇప్పుడు ఎంసెట్ రాసి జైరే వాళ్ళు ఎవరైనా సరే నా సలహా కోర్ బ్రాంచెస్కి వెళ్ళండి. కోర్ బ్రాంచ్ మీరు గేట్లో సక్సెస్ కావాలంటే కోర్ బ్రాంచెస్కి వెళ్ళండి. అక్కడ చాలా తక్కువ మంది, తక్కువ కాంపిటీషన్ కూడా ఉండడం అయితే జరిగింది. ఇప్పుడు మీరు గేట్ ఫోకస్ ఎలా ఉండాలి మనకి, ఆల్మోస్ట్ ఆల్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ అంత అయిపోయింది కదా. ఇప్పుడు థర్డ్ ఇయర్లోకి ఎంటర్ అయ్యారు. వాళ్ళు కూడా హ్యాపీగా రాసుకోవచ్చు గేట్ ఎగ్జామినేషన్. అదేవిధంగా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా ఆటోమేటిక్గా రాసుకోవచ్చు. ఎవరైనా సర్వీస్ బేస్డ్ కంపెనీలో పనిచేస్తున్నారు అనుకోండి. సర్వీస్ బేస్డ్ కంపెనీలో టీసీఎస్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, విప్రో కానీ రకరకాల సర్వీస్ బేస్డ్. లాస్ట్ ఇయర్ మన మెంటర్షిప్లో జాయిన్ అయిన స్టూడెంట్స్ కొంతమంది సర్వీస్ బేస్డ్లో కంపెనీలు వాటిల్లో చేసి ఇప్పుడు గేట్ ద్వారా వెళ్ళారు. ఎందుకంటే అక్కడ చేస్తే 3 లక్షల ప్యాకేజ్ ఇస్తున్నారమ్మా. గుర్తుపెట్టుకోండి. ఎవరైనా ఆల్రెడీ వర్క్ చేసేవాళ్ళు కూడా గేట్ 2027 రాయొచ్చు, థర్డ్ ఇయర్ వాళ్ళు రాయొచ్చు, ఫైనల్ ఇయర్ 3 కేటగిరీ వాళ్ళు రాయొచ్చు. ఇప్పుడు కొంతమంది గేట్ మరి వర్క్ చేసే వాళ్ళకి జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండదు. ఇదేంది అని కొంతమంది అలాంటి వాళ్ళు కూడా 3-4 మన మెంటర్షిప్ జాయిన్ అయిన వాళ్ళు సబ్స్క్రైబర్స్ అయితే చాలా మంది ఉన్నారు ఆల్రెడీ. సర్వీస్ బేస్డ్ సెక్టార్లో కూడా వాళ్ళు కూడా చాలా మంది గేట్ రాసుకుంటున్నారు. స్టూడెంట్స్ అందరు కూడా ఐఐటీలో వచ్చినాయి, కొంతమందికి ఐఐటి బాంబేలో స్టూడెంట్స్కి వచ్చినాయి, ఐఏఎస్సి బెంగళూరులో స్టూడెంట్స్కి వచ్చినాయి. ఇప్పుడు నుంచి స్టార్ట్ చేయండి ఏదో ఒక ప్రిపరేషన్. ఇక నుంచి మనం రెగ్యులర్గా వీడియో కాల్ చేస్తాము. ఎందుకంటే డైరెక్ట్గా నేను ఆఫ్ వీడియో అయితే చేస్తూ ఉంటాను కదా, మన ఫేస్ కనపడకుండా. ఎందుకంటే దాని యొక్క మెటీరియల్ ఎక్కువగా చూపించాలని చూపిస్తాను. ఈ వీడియోలో మనము జస్ట్ మనం మాట్లాడుకోవటమే కానీ మెటీరియల్ నేనేం చూపించలేను. ఇప్పుడు సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ సబ్జెక్ట్స్ గేట్ ప్రిపరేషన్ అనేది చాలా సింపుల్ అమ్మ. నేను కూడా ఐ డిడ్ మై ఎంటెక్ ఫ్రమ్ ఐఐసి బెంగళూరు. కొంతమందికి ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఎవరు తెలుసో లేదో కానీ నాకు తెలియదు, కానీ ఐ డిడ్ మై ఎంటెక్ ఫ్రమ్ ఐఐసి బెంగళూరు. నేను గేటు టాపర్ని. ఆ యొక్క ఎక్స్పీరియన్స్ నేను చెప్పడం జరుగుతుంది. కొంతమంది చెప్తా ఉంటారు, ఏదో వాళ్ళు చెప్తా ఉంటారు, కానీ మనకి ప్రాక్టికల్ ఎక్స్పోజర్ వల్ల స్టూడెంట్స్ ఏ విధంగా ప్రిపరేషన్ అవ్వాలి,
ఏ సబ్జెక్టులు చదువుకోవాలని చెప్తా ఉంటాం. ఇప్పుడు మీకు ప్రిపరేషన్లో చాలా సింపుల్ అమ్మ. గేట్ ప్రిపరేషన్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. గేటు ప్రిపేర్ అయ్యేవాళ్ళు బీటెక్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ సబ్జెక్ట్ పర్ఫెక్షన్ ఉంటే చాలు. మరి మీ అందరికీ తెలుసు గేటు 100 మార్క్స్ ఎగ్జామినేషన్ పెడతారు. 100 మార్క్స్ ఎగ్జామినేషన్ పెడితే దానిలో 15 మార్కులకి యాప్టిట్యూడ్ పెడతారు. మీకు యాప్టిట్యూడ్ రీజనింగ్ అని ఉంటుంది కదా. సపోజ్ జిఆర్ఈ టోఫ్ల్ ఇవన్నీ ఎగ్జామినేషన్ రాసే వాళ్ళకి కొద్దిగా ఐడియా ఉంటుంది. ఇప్పుడు అందరూ మేము రాసేటప్పుడు అట్ ద టైమ్ ఆఫ్ మేము రాసినప్పుడు ఏంటంటే యాప్టిట్యూడ్ లేదు. ఇప్పుడు యాప్టిట్యూడ్ కూడా వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. స్టూడెంట్స్కి యాప్టిట్యూడ్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు. యాప్టిట్యూడ్లో 15 మార్కులు ఈజీగా తెచ్చుకోవచ్చు. మనకి యాప్టిట్యూడ్ కావాలంటే ఆర్ఎస్ అగర్వాల్ యాప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్ ఒక 2 బుక్కులు ఉంటాయి. లాజికల్ రీజనింగ్, యాప్టిట్యూడ్ అని 2 బుక్కులు ఉంటాయి. ఒకటి ఇంగ్లీషు, ఒకటి మ్యాథమెటిక్స్ టైప్ ఉంటుంది. సన్ సింపుల్ 2 7 మార్క్స్కి ఇస్తాడు. అదేవిధంగా 13 మార్క్స్ వచ్చేసి మనకి ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ అమ్మ. ఎక్కువగా గేట్లో మనకి ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 13 మార్క్స్కి రావటం అయితే జరిగింది. మిగతాది కోర్ సబ్జెక్టు, సపోజ్ సిఎస్సి కానీ ఈసీఈ కానీ. ఇక్కడ బ్రాంచెస్ వచ్చి కంప్యూటర్ సైన్స్, సిఎస్ఐటి ఒక పేపర్. ఈ పేపర్ ఎవరు రాయొచ్చు? సిఎస్సి వాళ్ళు రాయొచ్చు, ఐటీ వాళ్ళు రాయొచ్చు. అదేవిధంగా డిఏ పేపర్ ఏఎంఎల్కి డాటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక పేపరు, ఈసీఈ పేపరు, త్రిబుల్ ఈ పేపరు, సివిల్ పేపరు, కెమికల్ పేపరు, మెటలర్జీ పేపరు, ఇవన్నీ డిఫరెంట్. అదేవిధంగా ఎంఎస్సి మ్యాథమెటిక్స్, ఎంఎస్సి ఫిజిక్స్, ఎంఎస్సి కెమిస్ట్రీ, ఇలా అన్ని రకరకాల పేపర్స్ ఉంటే మీరు ఏ పేపర్ అయినా చూస్ చేసుకోవచ్చు. ఈ గేట్ రాసేటప్పుడు మేము రాసేటప్పుడు ఏంటంటే మేము ఈసీ రాస్తున్నాను, ఈసీ పేపరే మాత్రమే రాయాలి. ఇప్పుడు 2 రకాల పేపర్లు తీసుకొచ్చారు. కొన్ని సంవత్సరాల నుంచి తీసుకురావడం జరిగింది. గేట్ 2026లో కూడా ఆ విధంగా జరిగింది. ఇప్పుడు మీరు ఈసీ అనుకో, యూ కెన్ రైట్ ఈసీ పేపర్, ఎడిషనల్ గా త్రిబుల్ ఈ పేపర్ రాయొచ్చు, అదేవిధంగా ఇన్స్ట్రుమెంటేషన్ పేపర్ రాయొచ్చు. సపోజ్ మీరు కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ సిఎస్ పేపర్ రాయొచ్చు, అదేవిధంగా డిఏ పేపర్ కూడా రాయొచ్చు. 2 పేపర్లో కూడా స్కోర్ వస్తుంది. అందుకని వాళ్ళకి వేరుగా ఎగ్జామినేషన్ ఉంటుంది, ఒక రోజు ఉండదు. ఎందుకంటే మనకి గేట్ నోటిఫికేషన్ అనేది దాదాపు ఇది రెగ్యులర్ టైం టేబుల్ లాగా ఉంటుంది. మనకి నోటిఫికేషన్ ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్లో వస్తుంది. సెప్టెంబర్ ఆ ప్రాంతంలో వస్తుంది. ఎగ్జామినేషన్ సెకండ్ వీక్ ఆఫ్ ఫిబ్రవరి ఉంటుందమ్మా. ప్రతి సంవత్సరము సెకండ్ వీక్ ఆఫ్ ఫిబ్రవరి ఉంటుంది. అది గుర్తుపెట్టి చాలా మరి సింపుల్గా ఉంటుంది. మరి కోచింగ్ అంటారు, దాదాపు మీరు కోచింగ్ తీసుకుంటే కోచింగ్ తీసుకోవడం వల్ల ఏంటంటే ఒక డెడికేషన్ వచ్చింది. సొంతగా నేనైతే ఆ టైంలో మేమే ప్రిపేర్ అవ్వటం జరిగింది. నేను ఎక్కడ ఐ డెంట్ టేక్ ఎనీ కోచింగ్. నేనే నాకు సొంతగా మెటీరియల్ తయారు చేసుకున్నాను. సెల్ఫ్ స్టడీ ఎక్కువగా. మీకు కూడా సెల్ఫ్ స్టడీ ఆ యొక్క అవగాహన ఉంటే మీరు కూడా సెల్ఫ్ స్టడీ చేసుకోవచ్చు. దానిలో నో ప్రాబ్లం. నేను సెల్ఫ్ స్టడీ చేయలేను సార్, నాకు ఎవరైనా సపోర్ట్ కావాలంటే తీసుకోండి. ఇప్పుడు నేను సెల్ఫ్ స్టడీ చేశానని మిమ్మల్ని కూడా సెల్ఫ్ స్టడీ చేయమని నేను అలా అంటలేదు. కానీ మీరు ఏదైనా ఆఫ్లైన్ కోచింగ్ వెళ్ళండి, ఆన్లైన్ కోచింగ్. నవేడేస్ చాలా కోచింగ్ సెంటర్స్ అవైలబిలిటీ ఉన్నాయి. మీరు గూగుల్లో కొట్టినా కానీ హైదరాబాద్లో కొన్ని కోచింగ్ సెంటర్స్ అవైలబిలిటీ ఉంది. ఆఫ్లైన్ వెళ్ళండి. కొంతమందికి ఆఫ్లైన్కి దూరంగా ఉంటుంది, వాళ్ళు ఉండే ప్లేస్కి అక్కడికి కొంచెం దూరంగా ఉండటం జరుగుతుంది. ఆఫ్లైన్ దానికి సంబంధించి ఆన్లైన్ వెళ్ళండి. మన ఆన్లైన్లో ఒక ల్యాప్టాప్ ఉంటే సరిపోతుంది. దానికి ఏదో క్రమశిక్షణ వస్తుంది స్టూడెంట్స్ అందరూ కూడా. ఇప్పుడు మీరు రెగ్యులర్గానే కాలేజీకి వెళ్తానే మీరు రోజుకు 1-2 గంటలు దాని మీద హెచ్చించి అసలు సిలబస్ ఏంది 1 by 1 డిగ్ చేసుకుంటూ పోవాలమ్మా రోజు. అంతేగాని గేట్ ఎగ్జామినేషన్ అనేది ఒక రోజులో వచ్చే సమస్య వచ్చేది ఇది కాదు. చాలా సింపుల్ ప్రిపరేషన్, చాలా సింపుల్. జేఈ మీద చాలా ఈజీగా ఉంటుంది. జేఈ అనేది చాలా టఫ్. జేఈ మెయిన్ కానీ జేఈ అడ్వాన్స్ కానీ సిలబస్ చాలా టఫ్. ఈ గేట్ అనేది మీరు చదువుకున్నది వస్తుంది. సివిల్ అనుకో చాలా సింపుల్, సివిల్ ఈసీ సిలబస్ మాత్రమే వస్తుంది. అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి చాలా సింపుల్గా ఉంటుంది. కంప్యూటర్ సైన్స్ సిఎస్సి సబ్జెక్టులు మాత్రమే ఉంటాయి. మీరు ఏది చదువుతారో బీటెక్లో అదే చదువుతారు. ఎవరైతే బీటెక్ బాగా చదివారో వాళ్ళకి గేట్ ఈజీ అమ్మ. కొట్టిన పిండి బీటెక్ బాగా చదివిన వాళ్ళకి గేటు ఈజీగా ఉంటుంది. బీటెక్లో సపోజ్ సిఎస్సి చూసుకున్నారు, డేటా స్ట్రక్చర్స్, అల్గారిథమ్స్ ఉంటాయి, కంప్యూటర్ నెట్వర్క్స్ ఉంటుంది, తర్వాత మ్యాథమెటిక్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. తర్వాత ఈసీఈ తీసుకున్నారు, ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్. యాప్టిట్యూడ్ అంటే కామన్ అనుకో. తర్వాత ఈసీఈ తీసుకున్నారు, ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ ఉంటుంది, డిజిటల్ లాజిక్ ఉంటుంది, ఎనలాగ్ ఎలక్ట్రానిక్స్ ఉంటుంది, ఆప్ యాంప్స్ ఉంటుంది, కంట్రోల్ సిస్టమ్స్ ఉంటుంది. ఇవన్నీ మరి కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఉంటుంది, ప్రాబబిలిటీ థియరీ ఉంటుంది. ఇవన్నీ కూడా దీనికి సపరేట్గా నేను సిలబస్కి సంబంధించి సపరేట్గా వీడియో చేస్తాను. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కూడా ప్రతి సిఎస్సి బ్రాంచ్కి సంబంధించిన సిలబస్, దానికి సంబంధించిన బుక్స్, ఈసీకి సంబంధించిన సిలబస్, దానికి సంబంధించిన బుక్స్, ఏం ప్రిపరేషన్ అనేది నేను వీడియో చేయడం జరిగింది.
మళ్ళీ చేస్తా. మళ్ళీ గేట్ నోటిఫికేషన్ వచ్చింది కదా మనకి 1 మంత్లో, ఇంకా గేట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ వీడియోలు చేయటం అయితే జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ అందరు కూడా, వీడియో కంపల్సరిగా మనం రెగ్యులర్గా టచ్లో ఉంటాం. ఎక్కువగా ఆఫ్లైన్ మీ అందరు తెలుసు, నేను మెటీరియల్ మాత్రం చూపిస్తాను. ఎక్కువ ఫేస్ డైరెక్ట్ ఇంటరాక్షన్ అయితే ఉండదు. ఎందుకంటే మరి మెటీరియల్ అది ఇది అని మీకు సంబంధించిన స్టడీ మెటీరియల్ చూపించడం, అసలు విత్ డేటా చూపించడం, అది ఎక్కువగా చేస్తూ ఉంటాం. ఈ ప్రిపరేషన్లో భాగంగా మీతో చిట్ చాట్ చేస్తాం. ఎవరైనా ఉంటే కామెంట్లకు కూడా పెట్టండి. ఎందుకంటే మీరు నాతో ట్రావెల్ అవ్వాలి సార్, మీ గైడెన్స్ కావాలి అనుకుంటే ఇప్పుడు నుంచి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత మెంటర్షిప్ తీసుకుంటారు లేదనేది మీ ఇష్టం. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే గేటు ఫిబ్రవరి ఇప్పుడు వరకు కూడా మన ఛానల్లో చాలా మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. మీతో 1 ఇయర్ పాటు నాతో మీరు కలిసి నడిస్తే మీరు డెఫినెట్గా మిమ్మల్ని ఐఐటీలో ఐఐఎస్సి బెంగళూరులో కూర్చోబెట్టి పూజ నాతో కలిసి నడవాలా, నేను చెప్పినట్టు వినాలా. అలాంటి వాళ్ళు నా ఛానల్ నన్ను ఫాలో అవ్వండి. సార్ ఏం సబ్జెక్టులు చదవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఈ గైడెన్స్ ఇంపార్టెంట్. ఇప్పుడు క్లాస్ రూమ్ ట్రైనింగ్ క్లాసులో ఏంటంటే ఒక్కొక్క లెక్చరర్ ఒకళ్ళు ఎనలాగ్ ఎలక్ట్రానిక్ చెప్తారు, ఒక డిజిటల్ ఎలక్ట్రానిక్స్ చెప్తారు, ఒకళ్ళు మ్యాథమెటిక్స్ చెప్తారు. అంటే మనం ఓవరాల్గా పిల్లలకి గైడెన్స్ అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది. మనం ఒక సబ్జెక్ట్ చెప్పలేం కదా, ఒక సబ్జెక్ట్ చెప్పలేము, అంత టైం లేదు. ఐ కెన్ టీచ్ ఆల్ సబ్జెక్ట్స్. ఇప్పుడు డిజిటల్ ఈసీలో ఉంది డిజిటల్ లాజిక్, కంట్రోల్ సిస్టమ్స్, మైక్రో ప్రాసెసర్, ఇవన్నీ కమ్యూనికేషన్ సిస్టమ్స్, సపోజ్ ఇవన్నీ సబ్జెక్ట్స్ అయినో, కానీ మనకు అంత టైం లేదు. కొంతమంది స్టూడెంట్స్ అంటారు సార్ మీరు కూడా అవన్నీ టీచ్ చేయొచ్చు కంటే, మరి సార్ ఏమో అలాంటి టైము మనకి లేదు. వీడియోలు చేసి ఇవన్నీ కూడా కొంచెం టైంతో కూడుకున్న పని. ఒక వీడియో చేయాలంటే చాలా టైం పడుతుంది, దానికి ఒక ప్లాన్ ఉండాలి. మరి ఏం చెప్పాలి మెటీరియల్ అనేది నేను కూడా కొద్దిగా ప్రిపరేషన్ అవ్వాలని ఉన్నది. ఎందుకంటే మా యొక్క సొంత వర్క్లో మేము బిజీగా అయి ఉంటాం కదా, అంత టైం ఉండదు. అందుకని మీరు కూడా ఏం చేస్తారంటే ఆఫ్లైన్ ఆన్లైన్ కోచింగ్ వెళ్ళండి. మీరు ఏది పడితే మీకు ఏది ఇంట్రెస్ట్ అది వెళ్ళండి. డెడికేటెడ్గా చదువుకోండి. బుక్స్ ప్లానింగ్ అసలు ఏంది డిసిప్లిన్ ఉండాలి, ఫోకస్ ఉండాలి. మా స్ట్రాటజీ ప్లే చేయాలి. ప్రతి ఒక్కరు కూడా స్ట్రాటజీ ప్లే చేయాలి. మరి అసలు మీ యొక్క ఇంజనీరింగ్లో చదువుకునే కాన్సెప్ట్స్ ఏందనేది ఒకసారి చూసుకుంటే మంచిది. మొత్తము మనకి 100 మార్క్స్ ఉంటుంది పేపర్, 100 మార్క్స్ ఉంటుంది. త్రిబుల్ స్టూడెంట్స్ కంట్రోల్ సిస్టమ్స్, పవర్ ఎలక్ట్రానిక్స్, ఇవన్నీ హైడ్రా, మరి తర్వాత జనరేషన్, ఐడల్ పవర్, థర్మల్ పవర్ గురించి కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. మెకానికల్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్, థర్మోడైనమిక్, ఫ్లూయిడ్ మెకానిక్స్, ఇవన్నీ ఉంటాయి. సివిల్ ఇంజనీరింగ్ కూడా స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ ఉంటుంది, స్ట్రక్చర్స్ ఉంటుంది, మరి అదేవిధంగా ఇరిగేషన్ ఉంటుంది. ఇలాంటి డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి. సబ్జెక్టులో ఎప్పుడైనా బీటెక్లో మీరు గేటులో విజయం సాధించాలంటే బీటెక్ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్ మర్చిపోయిండిపోవచ్చు, ఫస్ట్ ఇయర్ ఎడిదిరిగి అందరికి కామన్గానే ఉంటుంది. మీరు అలా చదివినప్పుడు మీకు విజయము తథ్యం అవుతుందమ్మా. ఆల్ ది బెస్ట్. మన ఛానల్ ఫాలో అవ్వండి. నేను ఎక్కువగా మరి ఫేస్ చూపించుకుని వీడియోలు చేస్తూ ఉంటాను, ఎక్కువగా మెటీరియల్ చూపిస్తాను, అది ఫాలో అవ్వండి. అప్పుడప్పుడు నేను కావాలంటే లైవ్లో కూడా వస్తుంది, స్టూడెంట్స్ కోసం లైవ్లో కూడా రావటం అయితే జరుగుతుంది. ఇది స్టూడెంట్స్ ప్రతి ఒక్కళ్ళు మనము మరి వీడియోలు ఇంకా నుంచి గేట్ 2027లో రెగ్యులర్గా కలుద్దాము. ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కళ్ళు ప్రిపరేషన్ కొనసాగింది. థ్యాంక్ యూ, బాయ్.